ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఫిబ్రవరి 10వ తారీఖు మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం వీరికి మీరు దూరంగా ఉండడమే మీకు చాలా మంచిది. అయితే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరికి మీరు దూరంగా ఉండాలి, దూరంగా ఉన్నట్లయితే ఎటువంటి సమస్యలను మీరు ఎదుర్కొనవలసి ఉంటుంది. శ్రీ రాజేశ్వరి దేవి జ్యోతిష్యాలయం గురూజీ మనోహర్ రాజు గారు మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడును. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య అనుమానాలు, వ్యాపారంలో నష్టాలు, ధనం నిలకడగా లేకపోవడం, రియల్ ఎస్టేట్ మనశ్శాంతి లేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేసి మీ సమస్యలకు సంపూర్ణ పరిష్కారం తెలుసుకోండి. గురూజీ మనోహర్ రాజు గారి ఫోన్ నెంబర్ 9347215813. నమ్మకంతో కాల్ చేయండి. పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయానికి ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధుత్వాలను కానీ అసలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. ఇక అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. ఇక కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకుల సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వెంటనే మీ యొక్క జీవితంలో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు నిరాశ నిస్పృహలకు లోనవుతూ వచ్చిన సమస్యను భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటే, మా బాధలు ఎవరికి లేవు, మాలాంటి కష్టాలు ఎవరికి లేవని మీరు కృంగిపోతున్నట్లయితే గనక ఇక మరేది కూడా మీరు సాధించలేకపోతారు. అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో సమస్యలను సృష్టించే వ్యక్తులు కూడా మీ వెన్నంటే ఉంటారు. అంటే మీ పక్కనే ఉండి మీకు చెడు చెయ్యటానికి వారు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ముఖ్యంగా ఈరోజు దినఫలాల్లో కూడా ఆ వ్యక్తులకి మీరు దూరంగా ఉండడమే చాలా ఉత్తమం. ఎందుకంటే వారు మీ కీడును కోరుకునే వ్యక్తులు. ఎప్పుడు మీకు ఏ ఆటంకం కలిగించాలా, మీరు చేసే పని విషయంలో ఎటువంటి సమస్యలు సృష్టించాలా అని కోవచ్చు. ఇక అటువంటి వ్యక్తులు మీరు దగ్గర అయ్యారంటే మాత్రం అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కొనవలసి ఉంటుంది. ఈరోజు దినఫలాల ప్రకారం మీరు చాలా వరకు మీకు ఒక పెద్ద సమస్యను సృష్టించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ వ్యక్తులను దూరం పెడితే మాత్రం ఖచ్చితంగా ఆ సమస్యను మీ దరిదాపుల్లోకి కూడా రాదు. అటువంటి వ్యక్తులను గురించి వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం.
ముఖ్యంగా మీరు స్నేహితులను కానీ, సన్నిహితులను కానీ, మీ యొక్క ఆత్మీయతలను కానీ ఎంపిక చేసుకునే విషయాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మితే మాత్రం మీరు ఖచ్చితంగా మోసపోతారు. ఈరోజు దినఫలాల్లో కూడా ఇది జరిగేతుంది. ఆర్థిక నష్టం సంభవిస్తుంది. మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులను మీ జీవితంలో ఉంచుకోండి. ఎప్పుడు మిమ్మల్ని నిరాశపరిచే వ్యక్తులను మీ యొక్క లైఫ్లో అస్సలు ఉంచుకోకూడదు. అటువంటి వ్యక్తులు మీ పక్కన ఉన్నారంటే మీరు కూడా ఏది సాధించలేకపోతున్నారు. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ యొక్క 2026వ సంవత్సరం ఫిబ్రవరి 10వ తారీఖు మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం వారి వల్ల మీకు ఒక పెద్ద సమస్య రాబోతుంది. జాగ్రత్తగా ఉండండి. కాబట్టి వారిని గుడ్డిగా నమ్మి ఆర్థిక పరమైన లావాదేవీలు జరపడం కానీ, అలాగే అనవసరమైన విషయాలు వారితో మాట్లాడడం కానీ, వ్యక్తిగత విషయాలు వారితో చెప్పడం కానీ, ఆర్థిక పరమైన విషయాల గురించి వారితో చర్చించడం కానీ ఇటువంటి పనులు అస్సలు చేయకూడదు. ఇక చేశారంటే మాత్రం మొదటి మోసం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఇటువంటి వ్యక్తులను దూరం పెట్టడం చాలా ఉత్తమం. అలాగే కుంభరాశి వారు మిగిలిన అంశాలు చూస్తే గనక చాలా కాలం నుండి మీరు ఒక వ్యక్తిని కలవాలి అనుకుంటున్నారు, కానీ పరిస్థితులు అనుకూలించడం లేదు. అటువంటి వ్యక్తిని కలిసి ఒక అవకాశంని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని మీరు గడపబోతున్నారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇది వరకు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా మీరు పరిష్కరించుకొని మీరు ఒకరితో ఒకరు చాలా సాహిత్యంగా మొదలు పెడతారు. సరదాగా సమయాన్ని గడుపుతారు. అలాగే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే చాలా కాలం నుండి ఒక వ్యక్తి వల్ల మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వ్యక్తి వల్ల మీరు ఒక చక్కటి గుణపాఠాన్ని ఈరోజు నేర్చుకోబోతున్నారు. వ్యాపారస్తులకి చూస్తే గనక వ్యాపార జీవితంలో కొన్ని సవాళ్ళు అయితే మీరు ఎదుర్కొనవలసి ఉంటుంది. అంటే మీ గురించి, మీ యొక్క వ్యాపారం గురించి ఒక చెడు ప్రచారం చేస్తున్నట్లుగా మీకు తెలుస్తుంది. ఇది మీకు ఆందోళన కలగజేసే అటువంటి వార్త. అంటే మీకు పోటీదారుడిగా ఉన్నటువంటి వ్యాపారవేత్త కావచ్చు, మీ వినియోగదారుల్లో ఎవరైనా కుళ్ళుతో, అసూయతో ఈ విధంగా చెప్పుకోవచ్చు. అంటే మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక కూడా ఈ విధంగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసి అధికారుల ప్రశంసలు కూడా ఖచ్చితంగా దక్కించుకుంటారు. మీపై అధికారుల నుండి మీ యొక్క శ్రమను గుర్తించి మీపై స్థానంలో ఉన్నటువంటి అధికారులతో చర్చించి మీ ప్రమోషన్ గురించి, ఆర్థిక పెరుగుదల గురించి వారు చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే దూర ప్రయాణాలు చేస్తున్న వారికి అపరిచిత వ్యక్తుల వల్ల మోసం జరిగే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా ట్రైన్లలో అర్ధరాత్రి సమయంలో ప్రయాణం చేస్తున్న వారు కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే బయటి ఆహార పదార్థాలు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ఎందుకంటే ఈరోజు మీరు బయటకు తినే ఆహార పదార్థాల వల్ల ఫుడ్ పాయిజన్ జరిగి వాంతులు, విరేచనాలు, ఈ విధంగా అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి కుంభరాశి వారు ఈ విషయంలో జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.